దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. అనుదిన దైవ కృపా కార్యక్రమం ద్వారా ఈ దినాన దేవుని మాటలు వింటున్న మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ మాటలు వింటున్న మీకు ఆయన సన్నిధి తోడేయుండి నడిపించును గాక. ఆమేన్. యెషయా గ్రంథం 51వ అధ్యాయం 2వ వాక్యాన్ని చదువుకుందాం. అతడు ఒంటరి అయి ఉండగా నేను అతని పిలిచితిని, అతనిని ఆశీర్వదించి అతన్ని పెక్కుమంది అగునట్లు చేసితిని. ప్రైజ్ ది లార్డ్. మహిమ కలిగిన దేవుడు మెసొపొతేమియా ప్రాంతంలో అబ్రహామునకు ప్రత్యక్షమై ఆ స్థలాన్ని, ఆ ప్రజలను విడిచిపెట్టి రమ్మని పిలిచాడు. దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే ఆ ప్రాంతంలోంచి, ఆ ప్రజల మధ్యలోంచి అబ్రహామును ప్రత్యేకించాలి అని. మరి ప్రభువు యొక్క దర్శనం, ఆయన యొక్క స్వరం ప్రత్యక్షపరచబడడం అనేది ఒక గొప్ప అద్భుతమైన ధన్యత అని మనం గ్రహించాలి. ఆనాటి నుండి ఈనాటి వరకు ప్రభువు అనేక మందిని ఆ రీతిగా దర్శిస్తూ భారం మోస్తున్న ఆయన ప్రజలను తన యొద్దకు రమ్మని పిలుస్తూ ఉన్నాడు. అనేకులు ఆయన పిలుస్తున్న స్వరాన్ని, ఉద్దేశాన్ని గ్రహించలేకపోతూ ఉన్నారు. అబ్రహాము దేవుడు పిలిచిన పిలుపుకు లోబడి బహుగా ఆశీర్వదించబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ ఆశీర్వాదానికి గల ప్రధానమైన కారణం ఏంటంటే అబ్రహాము ఒంటరిగా నిలిచి ఉండడమే. ఆమేన్. అబ్రహామును దేవుడు బంధువుల యొద్ద నుండి, తానున్న దేశం నుండి పిలిచినప్పుడు తన సహోదరుడైన లోతును వెంట పెట్టుకుని వెళ్లాడు. అంతేకాకుండా దాసి అయిన హాగరు ద్వారా ఇష్మాయేలును కన్నాడు. అబ్రహాము వీళ్లతో కలిసి ఉన్నంత కాలం అబ్రహాముకు ఆశీర్వాదం కలగలేదు. లోతును, హాగరును, ఇష్మాయేలును విడిచిన తర్వాత మాత్రమే అబ్రహాముకు ఆశీర్వాదం కలిగింది. లోతు, హాగరు, ఇష్మాయేలు వీరు లోకానికి సాదృశ్యంగా కనబడుతూ ఉన్నారు. మరి అబ్రహాము వీరిని బట్టి సంతోషిస్తూ వచ్చాడు. దేవుని చేత ప్రత్యేకింపబడి దేవుని చేత వాగ్దానం పొందిన ప్రజలు, సేవకుడైనా విశ్వాసి అయినా దేవుని ప్రజలయందు, దేవుని మాటలయందు మాత్రమే సంతోషించాలి. అంతేకాని ఈ లోక విషయాలను బట్టి, శరీర సంబంధమైన విషయాలను బట్టి ఏమాత్రం సంతోషించకూడదు. అబ్రహాము లోకాన్ని, లోకంలో ఉన్న సంతోషాన్ని విడిచిపెట్టి ఒంటరిగా ఉండడం వల్ల ఆశీర్వదించబడ్డాడు. ఒంటరి అనుభవం అంటే లోకాన్ని విడిచిపెట్టి దేవునితో గడపడం. ప్రైజ్ ది లార్డ్. ఇర్మియా అంటాడు, సంతోషించు వారి సమూహంలో నేను కూర్చోలేదు, ఉల్లసింపలేదు. నీ హస్తమును బట్టి నేను ఏకాకినై కూర్చుంటిని, నీ మాటలు నాకు సంతోషం కలుగు చేయుచున్నవి అని ప్రభుతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇర్మియా తానొక్కడే లోకానికి వ్యతిరేకంగా మార్చబడ్డాడు. అందుకే స్నేహితులు కొద్దిమందిగా ఉన్నారు. ప్రజలు దేవునిపైన తిరగబడడం చూచి కోపించేవాడు. అందుకే ఒంటరిగా మిగిలిపోయాడు. యాకోబు బెయేర్షెబా అరణ్యంలో దేవుని ప్రత్యక్షతను చూచి గొప్ప జనాంగంగా అయ్యేటట్లు వాగ్దానం పొందాడు. అనేక సంవత్సరాలు మామ అయిన లాబాను వద్ద నుండి భార్యలతో, దాసదాస్యులతో తిరిగి వస్తూ ఉన్నాడు. ఆ రాత్రి తన భార్యలను, పిల్లలను, దాసదాస్యులను తీసుకుని సమస్తాన్ని ఎబ్బోకురేవు దాటించి యాకోబు ఒక్కడే ఒంటరిగా నిలిచిపోయాడు. ఒంటరిగా నిలిచిన యాకోబు దేవునితో పెనుగులాడడం ప్రారంభించాడు. ఇప్పుడు దేవుడు యాకోబును కలుసుకుని అతన్ని ఆశీర్వదించాడు. దేవుని చేత ఏర్పరచబడిన ప్రతి వారు కూడా అబ్రహాము, ఇర్మియా, యాకోబుల వలె ఈ లోక మర్యాదలను అనుసరించకుండా నామకార్థపు అనుభవాల నుంచి ప్రత్యేకించబడి మూర్ఖులైన ఈ తరం వారి నుంచి వేరుగా జీవించాలి. మనం పరిశుద్ధంగా జీవించేటప్పుడు మనుషులందరూ కూడా మనల్ని వెలివేస్తారు, అవమానపరుస్తారు, హేళన చేస్తారు. దేవుని కోసం జీవించేటప్పుడు బంధువులు కూడా దూరం అవుతారు. రక్త సంబంధులు, స్నేహితులు, ఈ లోకమంతా కూడా మనకు దూరమైపోతూ ఉంటుంది. మనకున్న ఆస్తులు, మనకున్న సుఖ సౌఖ్యాలు కూడా దూరమైపోతాయి. అప్పుడు నువ్వు ఒక్కడివే ఒంటరిగా మిగిలిపోతావు. ఆ ఒంటరితనంలోనే నా దేవుడు నీతో ఉంటాడు. ఆ ఒంటరితనమే నీ ఆశీర్వాదానికి పునాది అని నువ్వు గుర్తుపెట్టుకోవాలి. కొంతమంది అంటారు, ప్రభువులోకి వచ్చాక అందరూ మాకు దూరమైపోయారండి అని. ఇంకొంతమంది ఏమో ఇంటిలో అందరూ ఉన్న ఒంటరితనాన్ని అనుభవిస్తూ ఉన్నానండి అని. యెషయా గ్రంథం 63వ అధ్యాయం 22వ వాక్యంలో రాయబడి ఉంది, వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును అని. ప్రైజ్ ది లార్డ్. నీకున్న రోగాన్ని బట్టి, ఆర్థికమైన ఇబ్బందులను బట్టి, కుటుంబంలో ఉన్న కలవరాలను బట్టి, సమస్యలను బట్టి ఆదరించే వాళ్ళు లేక, ఆశీర్వదించే వాళ్ళు లేక కృంగిపోతూ కలవరాల మధ్యలో ఉన్నావేమో. ఒంటరిగా నిలిచిన నీవు అబ్రహాము వలె విశ్వాసముంచి, యాకోబు వలె పెనుగులాడి, ఇర్మియా వలె కన్నీటితో ప్రార్థించగలిగితే నా దేవుడు నిశ్చయంగా నీ స్థితిని మార్చి బహుగా ఆశీర్వదించబోతూ ఉన్నాడు. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం.
ఈ దినాన ఈ మాటలు విన్న బిడ్డలందరినీ పేరు పేరున మీరు దీవించమని వేడుకుంటున్నాం. దేహానికి ఆరోగ్యం, కుటుంబంలో నెమ్మది, సంతోషం, క్షేమం, ఆరోగ్యం మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. పరిశుద్ధుడా, అబ్రహాము ఒంటరిగా ఉన్నప్పుడు పెక్కుమందిగా ఆశీర్వదించావు. ఈ వాగ్దానాన్ని చేత పట్టుకుని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీలో ఒంటరి అయిన వాడు 1000 మంది జనమగును అన్నావు. నీ బిడ్డలు ఎవరైతే ఒంటరి స్థితిలో కుమిలిపోతూ కృంగిపోతూ ఉన్నారో వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని ఆదరించి ధైర్యపరిచి అవసరతలను తీర్చి నెమ్మదితో నింపమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.